ఆంధ్రప్రదేశ్ లో 11వ నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యోగాంధ్ర 2025 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో యోగా డే వేడుక గ్రాండ్ గా జరిగింది. బీటీ కాలేజ్ మైదానంలో జరిగిన యోగా డే కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. వేడుకల్లో పాల్గొన్న అధికారులు, గురువులు ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు. రోజు యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. యోగా దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్థానిక ఉద్యోగులు పాల్గొన్నారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్ నాడు మనము వైజాగ్లో మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఆ ఈవెంట్కి 5 లక్షల మంది ప్రత్యక్షంగా అక్కడ యోగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా నిర్వహించబోతున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో మనమంతా ఇక్కడ 5,000 మందిని సామూహికంగా యోగా నిర్వహించడానికి ఇక్కడ చేరుకున్నాం. మరి యోగా యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి మన సాంప్రదాయాలు నుంచి తీసుకున్నటువంటి యోగా ద్వారా మనిషి ఏ విధంగా శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతాడో మరి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి మరి ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తద్వారా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఆనందమయ జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి ఒక మార్గం చూపిస్తున్నాం.